మాతృదేవోభవ. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలోన మాయ చేయగలవు. ఎంత నొప్పి అయినా ఏదో చిట్కా చెప్పి చిటికెలోన మాయ చేయగలవు. ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు అమ్మా, ధనము కోరనట్టి ధన్వంతరివి నీవు. జన్మ దుఃఖ మార్పు జననివీవు, జన్మ దుఃఖ మార్పు జననివీవు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 725వ భాగానికి స్వాగతం పలుకుతాం. తిక్కన కవిత వైభవంలో ఉన్నాం మనం. విశ్లేషణాత్మకంగా చెప్పుకుంటున్నాం. ఎన్నో పద్యాలు తిక్కన గారి భారతం నుంచి ఉదాహరించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఎర్రాప్రగడ సరిగ్గా నన్నయ్య గారి వారసత్వాన్ని అందుకున్నాడు. అందుకే ఆయన చేసిన మహత్తరమైన త్యాగం అండి. తన ముద్ర దాని మీద ఉండాలని కోరుకోలేదు ఆయన. తాను కనుమరుగైపోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఈ అరణ్య పర్వశేషం కూడా నన్నయ్య గారే రాశారని అనుకోవాలి అనుకున్నాడు ఆయన. పాపం అనుకున్నందుకు ప్రతిగా ఏం చేశాడు అంటే, అనుకోవడం వేరు చేయడం వేరు. ఏం చేశాడు అంటే, ఈ అరణ్య పర్వ శేషం అనే పేరు మీద 4-5 ఆశ్వాసాలు ఉన్నాయి కదా రాసినవి. అరణ్య పర్వం చాలా పెద్దది. నలదమయంతుల కథ అందులో వస్తుంది, యక్ష ప్రశ్నలు అందులో వస్తాయి, రామాయణం అందులో వస్తుంది. ధర్మరాజుకి అరణ్య పర్వంలో ఋషులు రకరకాల కథలు చెబుతారు అతను మనస్సు శాంతించడానికి. అసలు ఆ కథలన్నీ చదివితే నిజానికి ఇవాళ యువతరంలో ఉండే రకరకాల ఆందోళనలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడు ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ఆ పురాణాలు చదవాలి, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినాలి. ఊరికే గుళ్ళోకి వెళ్ళడం మంచిదే, గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన సరిపోదు. గుళ్ళోకి వెళ్ళి గొప్ప అనుభూతి పొందగలిగినంత స్థితిలో మనం లేవండి. నిజానికి గుళ్ళోకి వెళ్ళినంత మాత్రానే ఆ అనుభూతి అందుకోవడం అంటే చాలా గొప్ప విషయం. అది బయట ఎంతో ఆధ్యాత్మిక సాధన చేసిన వాడికే గుళ్ళో ఆ అనుభూతులు కలుగుతాయి. లేనివారు గురికే గంటల మోత గొడవే మిగులుతుంది అక్కడ. గుళ్ళోకి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం అనేది ఒక రకంగా ఆధ్యాత్మికంగా ఎంత ప్రాథమిక స్థితో అంత ఉన్నత స్థితి కూడా. ఒక మహాయోగి అయిన వాడు, జీవితంలో యోగ సాధన చేసిన వాడు గుళ్ళోకి వెడితే అతను కలిగే అనుభూతులే వేరు. అసలు అతను అక్కడ ఉంటే మనకు కూడా కలుగుతాయి అనిపిస్తుంది. అలా ఉంటుంది ఆ స్థితి. ఆ మహాయోగి, ఆ మహాజ్ఞాని. అంటే గుళ్ళోకి వెళ్ళడం ప్రాథమిక విషయమే కాదు, ఉన్నతమైన విషయం కూడాను ఒక్కో స్థితిలో. మనకు అది లేదు ఇది లేదే, వెళ్ళేది ప్రదక్షిణం చేస్తే అయిపోతుందంటే అలాగా. ఈ కథలు చదివితే ధర్మరాజు అరణ్యవాసంలో ఏ గుళ్ళోకి వెళ్ళలేదు, ఏ ప్రదక్షిణాలు చేయలేదు. బృహదశ్యుడు, మార్కండేయుడు మొదలైన వాళ్ళందరూ వచ్చి ఆయన అడిగితే రకరకాల కథలు చెప్పారు. ఆ కథలనే చెప్పించాడు. ఆ రకంగా అరణ్య పర్వ శేషమే కాదు, చాలా పెద్దది. అది శేషం కాదు, విశేషం. అది ఆదిశేషుడు, దానికి 1000 పడగలు. ఎర్రాప్రగడ తన నైపుణ్యం అంతా చూపించాడు. కానీ ఆ ఉన్న 3-4 ఆశ్వాసాల్లో ప్రతి ఆశ్వాసం చివర ఇది నన్నయ్య భట్ట ప్రణీతమైన భారతం రాశాడండి మహానుభావుడు. ఎక్కడా తన పేరు రాయలేదండి. ఇవాళ ఇతరుల పద్యాలు, ఇతరుల కవితలు తమవే అని చెప్పుకుని బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము చాలామందిని క్షమిస్తున్నాం, పోన్లే అని. వాడిదో మందో మంచి మాట ప్రచారం అవుతుంది కదా అని క్షమిస్తున్నాం. నిజానికి నా సాగరఘోష కావ్యంలో ఉండే పద్యాలే కవి సమ్మేళనంలో వేరే కవులు చదివేయడం విన్నాను నేను. ఎంత ఆశ్చర్యం, నేను నవ్వుకున్నాను. ఎవరు, నేను నేరుగా లేను అక్కడ, నేరుగా ఉంటే చదవరగా ఎవరో విని ఏమండి ఇది మీ పద్యంలో ఉంది ఆయన చదివేటంటే పోన్లండి, చదివింది మంచి పద్యమే కదా. ఇంకొకళ్ళు అయితే నాకు ఆశ్చర్యం, వచ్చేసేసారు పుస్తకంలో. మరి న్యాయంగా ఇదేదో గ్రంథ చౌర్యం అని కేసు పెట్టాల్సిన వ్యవహారం. నేను నవ్వుకుని ఊరుకున్నాను. అటువంటి పెద్ద విషయాలు కాదు నా దృష్టిలో. మంచి పద్యం ప్రచారం అయింది, మందో వాడిదో అని. నాకు అటువంటిప్పుడు ఎర్రాప్రగడ గుర్తొస్తాడు. ఆయన పద్యాలు ఆయన నన్నయ్య భట్టు రాశాడు, మరి అంతకంటే గొప్పవాళ్ళం కాదు కదా మనం అనుకుంటాం. ఆ ఎర్రాప్రగడ అసలు భారతాన్ని అందుకున్న విధానం చూడండి. ఆయన వెన్నెల రాత్రుల్ని వర్ణిస్తూ ఆయన నన్నయ్య గారు అక్కడ ఆపేస్తే, ఈయన శరదృతువులోనే సూర్యోదయాన్ని వర్ణిస్తూ స్ఫురదరుణం సురాగ రుచి పుంపిరిమోవ నిరస్త నీరదావరణములై దళత్కమల వైభవ జృంభణముల్లసిల్ల ఉద్ధురతర హంససారస మధువ్రత నిస్వనముల్ సెలంగగా కరము వెలింగె శారద ముఖంబులు వాసరవేళ చూడగన్. కలము వెలింగె వాసర ముఖంబులు శారద వేళ చూడగన్. పొరపాటుకి పెద్దలు మన్నింతురుగాక. కరము వెలింగె వాసర ముఖంబులు శారద వేళ చూడగన్. ఆ శారద వేళలోనే ఉదయాన్ని వర్ణించాడు. స్ఫురదరుణం సురాగ రుచి. సూర్యుని కంటే ముందు అరుణోదయ కాంతులు వ్యాపిస్తున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో.
పుంపిరివోవా, అలా చుట్టుముట్టేయడాన్ని పుంపిరివోవా అంటారండి. ఏదో ఊపిరి ఆడట్లేదు అన్నట్టుగా. ఆ ఎర్రటి కాంతులు ఊపిరి ఆడనీయకుండా ప్రపంచం అంతా వ్యాపించేటి ఏమిటో ఆ వర్ణన. నిరస్త నీరదావరణములై, శరత్కాలంలో నీరదములు అంటే మేఘాలు అలా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే దూది పింజల్లా ఉంటాయి, వాటిలో నీళ్లు ఉండవు, తెల్లగా ఉంటాయి. కాబట్టి తొందరగా అలా ఏమాత్రం గాలి వీచినా మేఘాలు పక్కకి వెళ్ళిపోతాయి. అదే వర్షకాలం మేఘాలు అయితే అలా వెళ్ళవు, గాలినే పక్కకి దూసేస్తాయి. అంత తేడా ఉంది. అందుకే చేసిన పని నిలబెట్టుకుని దానం చేసేవాడిని వర్షకాల మేఘం అంటారు. ఊరికే డబ్బా కబుర్లు చెప్పి ఏమీ రూపాయి ఇవ్వనవాడిని శరత్కాల మేఘాడంబరం అంటారు. సాహిత్యంలో పోలికలు అలా ఉంటాయి. నిరస్త నీరదావరణములై, ఆ చల్లటి గాలి పొద్దున్న ఏమాత్రం వీచినా ఆ మేఘాలు అలా చల్లాచెదరైపోతున్నాయి. పాపం ఏమిటో నాన్నయ్య గారు అంత సున్నితంగా వెళ్ళిపోయాడనో మరి ఈయన భావన ఏమిటో. దళత్ కమల వైభవ జృంభణముల్లసిల్ల, రాత్రి ముడుచుకోవడం కారణంగా ఆ కమలాలు కొంచెం దెబ్బతిని ఉన్నాయేమో, మళ్ళీ ఇవి పునర్వైభవాన్ని పొందే. అంటే భారతం మళ్ళీ రచింపబడుతోంది, పునర్వైభవం పొందుతోంది. దళత్ కమలం అంటే వికసించేవి, మళ్ళీ కమలాలు వికసిస్తున్నాయి. అంటే రాత్రి ఉన్నట్టే జీవితం పగల ఉంటుంది అనుకోకండి. చీకట్లు తొలుగుతున్నాయి, వెలుగులు వస్తున్నాయి, కంగారు పడకండి. ఎంత మంచి భావన అండి. అసలు కావ్యం ప్రారంభించడానికి మధ్యలో ప్రారంభించి కూడా ఎంత మంచి పద్యంతో ప్రారంభించారండి. ఒక నాంది పద్యంలా, ఒక దైవ ప్రార్థనలా, ఒక ప్రస్తావన పద్యంలా. ఉద్ధురతర హంస సారస మధువ్రత నిస్వనములు శలంగగా, అప్పుడే హంసలు, బెగ్గురు పక్షులు సారసములు, మధువ్రతములు తుమ్మెదలు రకరకాల ఆనందంతో అవి ధ్వనులు చేస్తూ ఉంటాయి. అవన్నీ వినపడుతూ ఉంటే, ఆ కిలకిలా రావాలన్నీ వినపడుతూ ఉంటే, ఆ ఉదయాలు ఎంత బాగున్నాయో చూడండి. రాత్రి వర్ణిస్తూ ఆ మహాకవి పరమపదిస్తే, ఉదయాన్ని వర్ణిస్తూ ఈయన ఆ కవిని మేలుకొల్పాడండి నిజంగా. కరము వెలింగె వాసరముఖంబులు శారద వేళ చూడగన్. ఆ శరదృతు సందర్భంలో, శరత్కాలంలో ఉదయకాలాలు ఎంత బాగున్నాయో చూడండి. ఉదయం వేళలు వాసరముఖంబులు శారద వేళ చూడగన్. శారద ముఖము అన్నా కూడా తప్పులేదండి. మళ్ళీ ఆంధ్ర మహాభారత రచన పునరుద్ధరింపబడడం వల్ల శారదాదేవి కూడా సంతోషించుకుంటుంది. అందుకే ఎర్రాప్రగడ గురించి చెప్పడానికి నాకు సరస్వతీదేవి గుర్తొచ్చింది. స్వామి ఎర్రాప్రగడ మహానుభావుడు, ప్రకాశం జిల్లాలో పుట్టాడు, ఒంగోలు దగ్గర. రెడ్డి రాజుల ఆస్థానకవి ప్రళయ వేమారెడ్డి గారి ఆస్థానకే వెంటారు. సామాన్యుడు కాదండి. ఆయన చేసిన త్యాగం చాలా గొప్పదండి. ఆ త్యాగాన్ని నాకు ఒక స్త్రీ అలంకరణతో పోల్చి వర్ణించాలని అనిపించింది. కేశపాశ అలంకరణ, కేశాలంకరణ. ఆడవాళ్ళు తల దువ్వుకుంటారు, ఆ పాపడ తీసుకుంటారు, ఆ పాపట్లో చుక్క పెట్టుకుంటారు, సింధూరం, అలాగా ఉయ్యారంగా అలా నిలబడతారు. అదేదో చలనచిత్రంలో మంచి పాట ఉంది, నాకు బాగా నచ్చింది. ఏం చక్కని ఉయ్యారం 8 దిక్కుల సింధూరం అంటూ, చాలా చక్కని పాట. ఏం చక్కని ఉయ్యారం 8 దిక్కుల సింధూరం అంటూ. చాలా కష్టమండి అటువంటి ఊహలు దోచడం. అవి దోచిన ఊహలు కావు, తోచిన ఊహలు. చంద్రబోస్కి దోచిన ఊహలు కావు, తోచిన ఊహలు. నాకు అలాంటప్పుడు ప్రాచీన కవులు, ఆధునిక కవులు ఆ భేదాలు ఉండవండి. ఎక్కడ బాగుంటాయి, అది ఏది బాగుంటే చెప్పాలి అంతే. సినిమా కవిత్వం అనగానే పక్కన పెట్టేవలసిన పని లేదు. వారి నిర్బంధాలు వారికి ఉన్నట్టే వారి ప్రతిభలు వారికి ఉన్నాయి. మా అనంత శ్రీరామ్ ముఖ్యంగా నాకు చాలా ఆత్మీయుడు. ఎంత చక్కని పాటలు రాస్తాడు, ఎంత సన్నగా ఉంటాడు కుర్రాడు, ఏనుపుల్లాగా ఏమి రాసేస్తాడు కవిత్వం. చాలా ఒక్కోసారి ఏమిటి అసలు అనిపిస్తుంది. అటువంటి కవులు ఈ కాలంలో ఉన్నారండి. ప్రోత్సాహం ఉండాలి కానీ ఉన్నారండి. దేనికి ఏ కళకి లోట్లేదండి. అలాగా ఆ సింధూరం పెట్టుకున్నటువంటి స్త్రీ నాకు గుర్తొచ్చి, దువ్విన పాపటన్ మిగిలి ఎర్రాప్రగడ. ఆంధ్ర మహాభారత సరస్వతికి నీవు చేసిన సపరయ సామాన్యమైంది కాదయ్యా. దువ్విన పాపటన్ మిగిలి దుందుడు గొప్ప నటించు వెండ్రుకల్. దువ్విన పాపటన్ మిగిలి దుందుడు గొప్ప నటించు వెండ్రుకల్. క్రొంవిరులట్లుగా దురిమి, క్రొంవిరులట్లుగా దురిమి,
కుంకుమరేఖల తీర్చగా కృంవిరులట్లుగా దురిమి కుంకుమరేఖల తీర్చగా నిజంబు అవ్వ అరణ్య పర్వ కవి వారధి అయిన వాడు వేరెవరకో అరణ్య పర్వ కవి వారధి అయిన వాడు వేరెవరకో ప్రబంధ పరమేశ్వరుడొక్కడు దక్క తెలుగునన్ ప్రబంధ పరమేశ్వరుడొక్కడు దక్క తెలుగునన్. నిజంగానండి ఒక అత్యాధునికమైన ఉదాహరణ నేను గుర్తు చేస్తాను మీకు. ఈవేళ తెలుగు చలనచిత్ర సీమలో మహానటులు ఎంతమంది? ఒక నాగేశ్వరరావు, ఒక రామారావు, ఒక ఎస్వి రంగారావు, ఒక కాంతారావు, ఓ సత్యనారాయణ, ఇలాంటి వాళ్ళతో పోలిస్తే మహానటులు ఎంతమంది అండి? హీరోలో ఎంతమంది ఉన్నారు? అసలు నటన చేతనైన వాళ్ళు, గంతులు వేయడం కాదు, గంతులు వేయడం, గ్రూప్ సాంగులు పాడడం కాదు, నటన చేతనైన వాళ్ళు, అద్భుతమైన భావాన్ని నవరసాలని అలా పలికించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా కష్టం అండి. వేళ్ల మీద కాదు, 1,000 2,000 చాలు, ఎక్కువ వేళ్ళు అక్కర్లా. మనకి నటులు తక్కువ, నాట్యాలు చేసేవాళ్ళు ఎక్కువ. నాట్యం వేరు, నటన వేరు. కానీ ఇవాళ మళ్ళీ వీళ్ళకి ఎంతంత అహంకారాలు, మనోభావాలు రకరకాలుగా ఉంటాయంటే, బాబు మేమేదో 2-3 హీరోలను పెట్టి సినిమాను తీయదలుచుకున్నాం, అన్ని ప్రధాన పాత్రలు 3 ఉన్నాయి, మీరు రండి అంటే ఎవరు రారండి? సాధారణంగా రారండి. నా ఇమేజ్ పోతుందండి, నా అభిమానులు అది వాళ్ళు బాధపడతారు. వీళ్ళు అసలు అభిమానుల కోసమే నటిస్తారు. వీళ్ళు ప్రపంచం అక్కల. అసలు నటనలో వాళ్ళు జీవించట్ల. నటనలో వాళ్ళకేం ఆనందం లేదు. డబ్బులోనూ అభిమానుల పొగడ్తలో జీవిస్తున్నారు వీళ్ళు. ఇది పరమ నీచమైనటువంటి ఆలోచన. అభిమానుల గురించి నటించడం, అభిమానులు ఏమనుకుంటారో అని ఆలోచించడం, అర్థం గురించి నటించడం అనర్థం. అది ఏ కళని మనం చేపట్టినా, అది కవిత్వమైనా, సంగీతమైనా, చిత్రలేఖనమైనా, శిల్పమైనా, నాట్యమైనా, ముందు దాంట్లో మనం లీనమవ్వాలి, మనం ఆనందం పొందాలి. ఎవరో ఏదో పొందడం అనేది తర్వాత విషయం, వారి ప్రాప్తం, మనకి సంబంధం లేదు ఆ విషయం. ముందు తాను లీనమైతే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అది తన లోపాలు కూడా తాను తెలుస్తే, ఒకవేళ తన లోపాలు కూడా తనకు తెలుస్తే, లీనమే నటిస్తే. ఇంత నటించినా నాకేం అనిపించలేదు అంటే ప్రేక్షకులు కూడా ఏం అనిపించదు అనమాట. కన్నీళ్లు ఒలికించవలసిన చోట ఒలికించాలి, క్రోధం చిలికించవలసిన చోట చిలికించాలి, హాస్యం పలికించవలసిన చోట పలికించాలి, శృంగారం రక్తి కట్టించవలసిన చోట కట్టించాలి, భయానకం వర్ణించవలసిన చోట కళ్ళల్లోనే భయానక రేఖలు కనపడాలి. అదే కవి అంటే, అదే కళాకారుడు అంటే. అందుకే మనం ప్రసంగాలు విన్నప్పుడు ఒక కవి చేసిన ప్రసంగాన్ని వేరే ప్రసంగంతో పోల్చకూడదు. కవి అయిన వాడు మాట్లాడే విధానం వేరు, కవిత్వం రానివాళ్ళు మాట్లాడే విధానం వేరు. స్వయంగా కవి అయిన వాళ్ళు చేసే ప్రసంగాలు ఎప్పుడూ వేరుగా ఉంటాయి. అవి వాచికాభినయంతో కూడుకుని ఉంటాయి. వాళ్ళ కళ్ళల్లో రేఖల్లో ఆయా రసాలు కనిపిస్తూ ఉంటాయి చూడగలిగితే. ఎందుకంటే వాళ్ళు అనుభూతి చెందుతున్నారు అక్కడ. ఒట్టి ప్రవచనం చెప్పేవాళ్ళు, ఒట్టి ప్రసంగం చేసేవాళ్ళు దాన్ని అనుభూతి చెందరు, చెప్పేస్తారు ఉన్న విషయం. ఎందుకంటే వాళ్ళు స్వయంగా కవులు కాదు. ఆ స్వయంగా కవి కావడం ఎప్పుడు జన్మాంతరమైన సుకృతం. అతను సృజనశీలి, ఆ అనుభవం వేరు. అందుకని చూస్తే మన వాళ్ళు నటించరండి, ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే ఇమేజ్ పాడవుతుంది. అలాగే ఈ కాలంలో అసలు నటనే కరువైపోయింది అనుకున్న కాలంలో ఇంతోటి ఈ గొట్టం ప్యాంట్లు వాళ్ళు ఇంకో నటుడితో కలిసి నటించడానికి తమ ఈ కీర్తి ఏదో పాడైపోతుందని ఆలోచిస్తున్నారే. మరి మహానుభావుడైనటువంటి శబ్దశాసనకర్త అయినటువంటి నన్నయ్య భట్టు ఓ పక్క, 15 పర్వాల భారతం రచించినటువంటి తిక్కన, నిర్వచనంగా ఉత్తర రామాయణం రచించినటువంటి తిక్కన ఒక మహా దిగ్గజం ఓ పక్క ఉంటే, మధ్యలో దూరే అరణ్య పర్వం శేషం రాయడానికి ఎన్ని గుండెలు ఉండాలండి ఎర్రాప్రగడకి? నేను ఏమైపోతాను ఈ మధ్యలోనే బెంగుండద్దు. అందుకే ఆయన రాసిన విధానాన్ని నాకు వర్ణించాలనిపించింది. దువ్యన పాపటం మిగిలి ఆంధ్ర మహాభారతం అనే సరస్వతీదేవి, ఆంధ్ర భారత సరస్వతి ఇలా పాపడ దువ్వుకుందయ్యా. నన్నయ్య తిక్కన కలిసి ఆ పాపడ తీశారు, ఇటో కొప్పు పెట్టారు. మరి పాపడికి 2 వైపులా ఉంటాయి కదా, ఆ 2 వాళ్లే దువ్వారు. అమ్మా మీకు మేము దువ్వుతామమ్మా అంటే, పెద్ద ఆవిడ కదా, పోన్లు ఎంటరా మీరు దువ్వండిరా అంది. ఆడపిల్లలు లేరు. అందుకని ఇద్దరు దువ్వారు, చెరువు పక్క పాపడ తీసి చెరువు పక్క ఇలా దువ్వారు, అందంగా చేశారు నన్నయ్య తిక్కన. దుందుడు గొప్ప నటించు వెంట్రుకల్, ఎంత చేసినానండి ఆడవాళ్ళు పాపడ తీసుకున్నప్పుడు. మీరు చూడనిస్తే మనకు ఆ అదృష్టం ఉంటే ఆ మధ్యలో
సన్న సన్న వెంట్రుకలు ఉంటాయి. అవి అటు పడవు ఇటు పడవు, గాలికి అలా అలా ఆడుతూ ఉంటాయి. దాన్ని ఇక్కడ సాగర ఘోషకవి దుందుడు కొప్ప అన్నాడు. చక్కని పదం అది. కానీ ఆ దుందుడుకనే మాట తోచడానికి కారణం నా పద్య కవిత్వం, యతిప్రాసల నిబంధనలు. దువ్విన పాపట అని మొదలుపెట్టాను పద్యం కాబట్టి దుందుడుకు పదం తోచింది. తూ ఎతి కలవాలి, నా బాధ నాది. అందుకోసం ప్రయత్నం చేయబట్టే దుందుడుకు తోచింది. అలా కాకుండా ఏదో పద్యం ఏదో మొదలుపెట్టుంటే పాపటలోన వెంట్రుకలోని ఏదో మొదలుపెట్టుంటే ఇంక పాత ఏదో వచ్చేది, పద్మమో పాపమో. ఎలా అది కూడా అదే సంకల్పం. అంటే కవికి స్ఫురణ, అమ్మవారి అనుగ్రహం అంటే అది. దువ్వినాన్ని మొదలుపెట్టేసరికి దుందుడు గొప్ప. సరిగ్గా ఆ అల్లరి చేసేటువంటి పిల్లల్ని దుడుకుతనం అమ్మ అంటారు. మరి ఏదో అది ఆ దుడుకుతనం అనేది నేరం కాదు, అలాగని సౌమ్యమైన లక్షణము కాదు. పిల్లవాడు కొంచెం దుడుకు ఎక్కువ అంటారు అంతే. దుడుకు వేరు, దూకుడు వేరు. ఆ దూకు అటు ఇటు మారితే దూకుడైంది. దూకుడు వేరు, దుడుకు వేరు. దుడుకు మంచిది, దుడుకు పర్వాలా, దూకుడు పనికిరాదు. అందుకని దుందుడు గొప్ప నటించు వెంట్రుకలు. ఆ మధ్యలో కొన్ని వెంట్రుకలు అవి పూర్తిగా ఎదగలేదు, ఇటు పడవు అటు పడవు, అలా అలా ఆడుతూ ఉంటే చికాగ్గా ఉంటుంది. ఆడవాళ్ళు పాపం ఇలా ఎలా అనుకుంటారు మధ్యలో. అప్పుడు చూడండి అందంగా చూశాడు. అహో, ఆంధ్ర మహాభారత సరస్వతికి ఇటొక పాయ అటొక పాయ నాన్నయ్య తిక్కలను తీశారు. మధ్యలో కొన్ని అల్లరి చిల్లరి వెంట్రుకల్లా అలా మిగిలిపోయి అదే అరణ్య పర్వశేషం. అది ఇటు వెళ్ళట్లేదు అటు వెళ్ళట్లేదు. అందుకని అందంగా ఓ పని చేద్దాం అని ఆయన క్రొవ్విరులట్లుగా దురిమి కుంకుమరే కెల్లదీర్చగా ఆ మధ్యలో సీమంతం మీద, సీమంత భాగంలో సింధూరపు రేఖ పెట్టేశాడండి. ఆ సింధూరపు రేఖే అరణ్య పర్వ శేషం అండి. అది నా భావనమ్మ, మీరు నన్ను ఆశీర్వదించండి. కవిత్వ భావన ఎంత బాగుంటుంది, కొత్త భావన తోశాక. తర్వాత ఎప్పుడు ఈ మధ్య మళ్ళీ 4వ ముద్రను వేస్తుంటే ఈ పద్యం ఇందులో పెట్టకపోతే అసమగ్రమేమో, 2 గురించి రాశాం కదా, 3వ కవి భారతం 3 గురించి రాసేద్దాం అని ఈ పద్యం అందులో పెట్టా. దానికోసం లెక్కకి మరి 1116 పద్యాల లెక్క అనేది తగ్గకూడదు కాబట్టి ఏదో ఒకటి కాస్త వర్ణనల్లో చివరిలో 3వ ఆశ్వాసంలో చివరి వర్ణనల్లోంచి ఒకటి తగ్గించామనుకోండి, వేరే విషయం. ఆ విశేషాలు 4వ ముద్రణలో చూసిన వారికి తెలుస్తాయి. అంటే నా వెబ్సైట్ శ్రీగరికపాటి.com చూస్తే అందులో దొరికే చోటు ఉంటుంది. క్రొవ్విరునట్లుగా దురిమి కుంకుమరే కెల్లదీర్చగా, కాస్త కుంకుమరేఖ మధ్యలో పెట్టగానే అవి ఆ పాపట్లో పెట్టుకున్న పువ్వులైపోయండి. అల్లరి చిల్లర వ్యక్తులను కూడా వ్యక్తిత్వ సంపన్నులుగా చేయడానికి ఒక విధానం ఉంది అనడానికి ఇదే ఉదాహరణ. ఆడవాళ్ళు, ముఖ్యంగా వంట చేసే ఆడవాళ్ళు చాలా తెలివేరు వాళ్ళండి. ఇదేదో కాకా పట్టడానికి కాదు, నాకే అవసరం లేదు, కానీ వంటకి కవిత్వానికి చాలా సంబంధం ఉంది. అసలు ఏ కళ, ఒక కళాకారుడుగా భర్త కానీ కుమారులు కానీ కుమార్తెలు కానీ తయారవ్వాలంటే తల్లి వంట ప్రధాన కారణం, ఏ కళ అయినా సరే. ఎందుకంటే వంట షడ్రసోపేతం, కళ నవరసభరితం, ఒక 3 రసాలు తేడా. షడ్రసోపేతమైన భోజనం చేసిన వాడే నవరసభరితమైన కళను ఆవిష్కరించగలడు. అది సిద్ధాంతం. వివరాలు కావాలంటే పానుగొడ్డ లక్ష్మీ నరసింహరావు గారు సాక్షి వ్యాసాలు చదువుకోండి. ఇదివరకు నుంచి ఉన్నది, ఆయన ఇంకా బాగా చెప్పారు దాన్ని. అసలు వంట బ్రాహ్మణ సమావేశం అని ఒకటి పెట్టి దానికి కవిత్వానికి లంకి పెట్టి చాలా అద్భుతంగా చెబుతారు. ఒక ఆయన అందులో కవిత్వం రాసి ప్రయోజనం ఏమీ నిర్ణయించుకుని వంట మొదలెట్టాడు. అసలు కవిత్వం కంటే కూడా వంట ఎంత గొప్పదో చెప్పడానికి ఆ సమావేశంలో చెబుతాడు. అఖిల భారత పాచక మహాసభ అని ఒక వ్యాసం ఉంటుంది. విచిత్రంగా రాస్తాడు ఆయన, జంఘాల శాస్త్ర ఉపన్యాసం. అలాగే సరిగ్గా వంట చూస్తే మీరు పదార్థం ఏదైనా పాడవుతుంది, నిలవ ఉంది, మిగిలిపోయింది అంటే దాన్ని ఏదో చేస్తారండి. అన్నం మిగిలింది, దాత్రాలో ఉండిపోయింది, పాడు చేయడం ఇష్టం లేక పొద్దున్నే కాస్త దాంట్లో పులిహోర పసుపు వేసేసి కాస్త పోపెట్టేసి పులిహోర చేసేస్తారు. బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు పులిహోర ఎప్పుడు మర్నాడే లెక్క. అలాగా జీవితంలో కూడా కొన్ని ఇబ్బంది అయినటువంటి సందర్భాలు వస్తే దాన్ని అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చుకోగలగాలి. ఒక వస్తువు కొంచెం దెబ్బతింది, పీటకి ఓ కోడు ఊడిపోయింది, ఇంకో దేనికో పనికొస్తుంది. అది ఆ 2వ కోడు కూడా ఊడదీసేస్తే శుభ్రంగా నేల మీద వేసేయచ్చు. మళ్ళీ ఆ నేల మీద వేయడానికి ఇంకో వస్తువు అక్కల్లా. అలాగా ఒక లెక్క. చీర ఏదో చిరిగింది, ఆ చిరిగిన మొక్క తీసేస్తే గుమ్మానికి తెర కింద పనికొస్తుందేమో, కిటికీకి తెర కింద పనికొస్తుందేమో. కనీసం కాస్త ఏ శ్రావణ మాసంలోనో కాళ్ళకి పేరంటాలకు పసుపు ఎక్కువ రాస్తారు. ఆ పసుపు మంచానికి అంటకుండా కాస్త కాళ్ళ దగ్గర వేసుకుందుకు బాగుంటుందేమో, ఏదో చేయొచ్చు. ఈ తెలివి ఉండాలి. ఇది చిన్న చిన్న వాటిలో ఉపయోగించే తెలివే పెద్ద పెద్ద వాటిలో కూడా మనకు కాపాడుతుంది. అంచేతనే ఇలా పాపట్లో అక్కడక్కడ వెంట్రుకలు మిగిలిపోతే దాన్ని కుంకుమరేఖ తీర్చేస్తే మంచి మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఇవిడ పార్వతీదేవిలో ఉంది. అలాగని చేసింది ఎందుకోసం అంటే ఆ అల్లరి చిల్లర వెంట్రుకలు కనబడకుండా ఉండడానికి.
అలాగా భారతంలో ఎక్కడ లోపం కనపడకుండా ఉండడానికి ఆంధ్ర మహాభారత సరస్వతికి సీమంతాన్ని దిద్దాడండి, సింధూరపు రేఖ దిద్దాడండి ఎర్రాప్రగడ సామాన్యుడు. నిజంబు అవ్వ అరణ్య పర్వ కవి వారిధి వారధి అయిన వాడు వేరెవరుకో ప్రబంధ పరమేశ్వరుడొక్కడు దక్క తెలుగునన్. సముద్రం లాంటి కవి 2 సముద్రాలకి మధ్యలో వారధి కావడానికి ఒప్పుకున్నాడు అంటే అంతకంటే విశాల హృదయుడు ఎవరైనా ఉంటారా? ఆ ఎర్రాప్రగడికి నమస్కారం. ఇప్పుడు తరంగం ఒక్క మాట ఉంటుంది, ఏమయ్యోయ్ ఇగో కవి వింటున్నావా? మీ కవుల గురించి ఒక్క మాట చెప్పాలయ్యా. నాకు మీ తెలుగు కవులను తలుచుకుంటే ఏమిటో ఒక విచిత్రమైన భావన కలుగుతుందయ్యా. అసలు వీళ్ళు తెలివైన వాళ్ళ తెలివి తక్కువ వాళ్ళ అనగానే ఈ కవి కంగారు పడ్డాడు. ఏమిటి ఇంతకాలం పొగిడేశావు, నన్నయ్య అన్నావు, తెక్కనన్నావు, ఎర్రనన్నావు, భాగాలుగా వాళ్ళని కీర్తిస్తూనే ఉన్నావు రోజులుగా. ఇప్పుడు ఒక్కసారి మా వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళంటే కాదయ్యా, కోపం తెచ్చుకోకు, నేను ఎందుకు అంటున్నాను. మీ కవులంత వారలు పమింపగలేరు ధరాతలంబునందో కవి, మీ కవులంత వారలు పమింపగలేరు ధరాతలంబునందో కవి, కాని జీవితము నూగెడి కావడిగా నెరుంగర్ర, కాని జీవితము నూగెడి కావడిగా నెరుంగర, కాకమరేమి భాగ్యములు క్రమ్మిన వేళ సుఖైకలాల శాస్తోకత నాకమంటెదరు, భాగ్యములు క్రమ్మిన వేళ సుఖైకలాల శాస్తోకత నాకమంటెదరు, చూచుచునుండ బికారులౌదురే, చూచుచునుండ బికారులౌదురే. ఒక కవులకు కాదండి, ఈవేళ నేను సినిమా రంగంలో నటించేటువంటి వాళ్ళని, ముఖ్యంగా హాస్య నటులని, ఈ 2వ రకం అంటే సెకండ్ గ్రేడ్ నటులు, హీరోలు కాకుండా మామూలుగా క్యారెక్టర్ యాక్టర్స్ అంటారు, వాళ్ళని ఆ దృష్టిలో పెట్టుకుని నేను సోదర భావంతో విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడూ కళాకారులైన వాళ్ళు సంపాదించే సమయంలోనే 4 డబ్బులు 4 రాళ్ళు వెనకేసుకోవాలి. నటించేగైనా సరిపోలేదు, తర్వాత జీవితం ఏమిటని ఆలోచించుకోవాలి. అదే చెబుతోంది తరంగం. మీ కవులంత వారలుపమింపగలేరు ధరాతలంబునందు ఓ కవి. నువ్వు కూడా కవే కదా, బాగుపడతావని చెబుతాను, అజాగ్రత్త పడు, 40 ఏళ్ళు ఉన్నాయి. ఏమో నేను ఈ విషయం ఆలోచించలేదు అంటున్నాడు సాగర ఘోష కవి. నేను ఈ విషయం ఆలోచించలేదు, ఇంకా చెప్పవలసింది వినాల్సిందే చెప్పు ఉంటుంది. అందుకే నీ గురించే చెబుతున్నానయ్యా, మా అబ్బాయి లాంటి వాడివి. జీవితాన్ని ఎప్పుడు సరిగ్గా అంచనా వేయాలి, అతిగా ఊహించకూడదు. అలాగని ఈ ఆత్మన్యూనతాభావం కూడా పనికిరాదు, మనల్ని మనం తగ్గించుకోకూడదు. నాకు ఇప్పుడు ఉండే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి, నా ప్రభ ఇలాగే వెలుగుతూ ఉంటుందని అమాయకంగా ఆలోచించకూడదు. జాతకంలోనే దశ అంటారు, దశ అంటే 10 ఏళ్లే. 10 ఏళ్లకు ఒకసారి ఏదో పరీక్ష వచ్చేస్తుంది. దౌర్భాగ్యం కర్మ కాలితే 3 ఏళ్లకే వస్తుంది మన ప్రవర్తనను బట్టి. అందుకని ఎప్పుడూ 4 రాళ్ళు వెనకేసుకోవాలి, జాగ్రత్త పడాలి. పోషించే వాళ్ళని రాజులైనా రాజకీయ నాయకులైనా వాళ్ళని నమ్ముకోవద్దు, అలాగని వాళ్ళని దూరం చేసుకోవాల్సిన అవసరమూ లేదు. ఈ తేడా గమనించాలి. మీ కవులంత వారలోపమింపగలేరు ధరాతలమ్మునందు కవి. నిజంగా మీ నాన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు, పోతన ఏం సామాన్యులు ఏమిటయ్యా, చాలా గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళతో పోల్చడానికి భూమండలంలో నాకు కవులు కనపడ్డాను. అనగానే కవికి ఒకసారి మీసాల మీద గెలిపోయింది. మీసంగా నీ దోషం చెబుతున్నా, మీసం మీద చేస్తామే ఆయన లాగింది ఆ చెయ్యి తరంగం, కవి చేయదు. ఇప్పుడు చెబుతాం. కానీ జీవితము నూగెడి కావడిగా నెరుంగరే. పూర్వం ఈ చెరువుల నుంచి మగవాళ్ళు కావిడితో బిందెలు పెట్టుకెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు ఒక బిందె నడుము మీద పెట్టుకునేవాళ్ళు. చక్కగా ఆ బిందె నిర్మాణం కూడా ఏమిటో ఆడవాళ్ళు నడువుకు తగినట్టుగా చేశారు. నడుము ఇలా ఉంటుంది, బిందె ఇలా ఉంటుంది. సరిగ్గా ఆ బిందె అందులో ఫిక్స్ అయిపోవడమే ఖాయంగా అలా చేశారు. ఆ బిందె నిర్మాణం చేసినటువంటి ఇంజనీర్ ఎవరో, వారికి నమస్కారం. అదెవరో ఆడవాళ్ళై ఉంటారు. కావడ పట్టుకెడతారు మగవాళ్ళు. మగవాళ్ళు ఒక్క బిందె పడితే మా చిన్నతనంలో ఆక్షేపించారు, మగాడు కాదు ఒక్క బిందె ఇస్తున్నారు, 2 బిందెలు తేలేవారు. మళ్ళీ ఆడవాళ్ళలోనే కొంతమంది ఉన్నారని వేడి బంగారం కానీ 3 బిందెలు పెడతారు, బిందె మీద బింది. అమ్మో, దూరం మళ్ళీ వెళ్ళలేక అవసరం ఎంత పైన చేస్తుంది. ఆ కావడ వేసుకున్న వాళ్ళని మేము చూసేవాళ్ళని చిన్నతనంలో ఒట్టి బద్దండి, దానికి ఏదో ఇలా ఉట్టులా ఉంటాయి, అందులో ఇటో బింది అటో బింది ఇలా ఊగుతుందండి. ఓసారి ముందుకి ఓసారి వెనక్కి, ఓసారి ముందుకి ఓసారి వెనక్కి. జీవితం అంతే. జీవితము నూగెడి కావడిగా నెరుంగరే. ఎప్పుడు పైకే ఉంటుందా కిందకు వస్తుంది, కిందకు ఉన్నది పైకెడుతుంది. కాస్త ఆలోచించాలి. ఇప్పుడు కింద ఉన్న వాళ్ళ మనం పైకెడితే పర్వాలేదని పైనుంచి కిందికి రావాల్సి వస్తే పడిపోకుండా చూసుకోవాలిగా. అదే డబ్బులు దాచుకోవడం అంటే. కాక మరేమి, నేను ఎందుకు అంటున్నానో ఈ మాట, ఎవరి కథలోకి ప్రవేశించబోతున్నానో నీకు అర్థమై ఉంటుంది కవి అనగానే. కవి నిజమే,
నాకు అర్థమైపోతోంది 15వ శతాబ్దంలోకి ప్రవేశిస్తున్నావు, ఒక మహానుభావుడు గాథలోకి. చెప్పు చెప్పు అన్నాడు. కాకమరేమి భాగ్యములు క్రమ్మిన వేళ, బాగా ఐశ్వర్యం వచ్చినప్పుడు, రాజులందరూ ఆదరించినప్పుడు, వేలకి వేలు ఇచ్చినప్పుడు, కనకాభిషేకాలు చేసినప్పుడు, సుఖైకలాల శాస్తోకత నాకమంటెదరు, ఈ సుఖాలే శాశ్వతం, ఈ భోగాలే శాశ్వతం, ఈ రాజులందరూ ఇలాగే ఉంటారు, నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను కావ్యం రాస్తాను, ఎవరికో అంకితం ఇస్తాను, వాడు 10,000 ఇస్తాడు, పగలు రాత్రి స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవచ్చు అని ఖర్చు పెట్టేయడమే. ఎంత అమాయకత్వం అయ్యా! మీరు వర్ణించిన కావ్యాల్లో ఉండే పాత్రల జీవితాలు మీకు అన్వయం చేసుకోరా? అవి ఊరికే సృష్టేనా? అయితే మీ జీవితం అంతేనా? మీకే జీవితం అవగాహన కాకపోతే, మీ జీవితంలో మీరే స్థిరంగా నిలబడలేకపోతే కవిత్వం ద్వారా జనానికి ఏం చెబుతారు? అందుకే కవులైన వాళ్ళు ఆధునిక సమాజంలో కూడా కవులు, కళాకారులు, నటులు ముఖ్యంగా క్రమశిక్షణ ప్రధానమైన విషయంగా నేర్చుకోవాలి. డబ్బు దాచుకోవడం ఒకటే కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం. ఒక కవి ఇంటికి వెళ్ళామంటే ఆయన కావ్యం అంత అందంగా ఉండాలి. ఇల్లు కాగితాలు ఎక్కడ పడితే అక్కడ పారేసి, కరాలు ఎక్కడ పడితే అక్కడ పారేసి, పిల్లల పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ ఉండి, చెప్పులు ఇంటి ముందు ఒక 50 చెప్పులు తీసేసిన పాత చెప్పుల దుకాణంలాగా ఉండకూడదండి. కవి ఇల్లు అలా ఉండకూడదండి. కళాకారుడు ఇల్లు అలా ఉండకూడదండి. కవి ఇంట్లో వాళ్ళకు కూడా క్రమశిక్షణ నేర్పాల్సింది తాను ఆదర్శంగా ఉండడం ద్వారా. ఇంకా కొంతమంది సిగరెట్ కాలిస్తే కానీ మా కవిత్వంలో ఇంకా కొన్ని వ్యసనాలు కూడా ఉన్నాయి కొంతమందికి. ఈ దరిద్రాలు వదిలించుకోవాలి. అలా వచ్చేది కవిత్వం ఎలా అవుతుందండి? కక్కు అవుతుంది. సిగరెట్ కాలిస్తే వచ్చేది, పుచ్చుకుంటే వచ్చేది కవిత్వం కాదండి, కక్కు అండేది. అంటే మనం ఇంకో దానికి బానిసయ్యామన్నమాట. ఇంకా కవిత్వం చెప్పే హక్కు మనకెక్కడది అసలు? ఒక వ్యసనానికి మనం బానిసయ్యాము అంటే కవిత్వం చెప్పే హక్కు మనకి లేదండి, ప్రాథమిక హక్కు లేదండి. అది నాకు స్ఫురణ ఉంది అనద్దండి. జీవితాన్ని కాపాడుకోవడం అన్నిటికంటే గొప్ప స్ఫురణ. 23.5 గంటల పాటు మన జీవితం గురించే మనం ఆలోచిద్దాం. కళాకారులు అయిన వాళ్ళం కాని వాళ్ళం కూడా. సెలవు.